సమని పపమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. గత 3 వారాలుగా టెలివిజన్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 23 జిల్లాల్లోంచి మహానుభావులు ఎంపిక చేసినటువంటి దాదాపు 65-66 మందిలో నుంచి నేను 23 మందిని ఎంపిక చేయడం మీరు చూశారు. అది మొట్టమొదటి ప్రాతిపదిక. ఇప్పుడు నిజమైనటువంటి స్పర్ధ ఈ 23 మందిలో జరుగుతోంది. 23 మందిని 2 భాగాలుగా విభజించాం. 12 మంది ఒక భాగం, 11 మంది మరొక భాగం. వచ్చే వారం ఎపిసోడ్లో 11 మంది ఉంటారు, ఈ వారం ఎపిసోడ్లో 12 మంది ఉంటారు. ఈ 23 మంది పాడిన తరువాత అందులోంచి ఒక్కరు మాత్రం నిష్క్రమించాల్సి వస్తుంది. నా జిల్లా అంటే ఒక విధమైనటువంటి ఉత్సాహం ఉప్పొంగుతుంది. వాళ్ళలో ఉండేటటువంటి పాడేటటువంటి పాటవానికి ఈ ఉత్సాహం కూడా చేరితే ఇంకా కొంత బాగా పాడుతారనేటటువంటి దృష్టితో ఈ పోటీని జిల్లాల వారీగా విభజించడం జరిగిందన్నమాట. సో 23 జిల్లాలను రిప్రజెంట్ చేస్తూ ఈ 2 ఎపిసోడ్లో 23 మంది చిన్నారులు పాడబోతున్నారు. ముందుగా మీ అందరి హర్షధ్వానాలతో వాళ్ళకి మీ అభినందనలు తెలియజేయండి. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ ఆల్. ఇప్పుడు ఇవాల్టి ఈ అధ్యాయానికి తర్వాతి వారం అధ్యాయానికి మేము ఎంపిక చేసుకున్నటువంటి, మేము అడిగిందే వరం ఇచ్చినటువంటి ఆ మహానుభావుడు కళాతపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు. ఈ మహానుభావుడు వరసకు నాకు అన్న, భారతీయ చలనచిత్ర పరిశ్రమకు అంతకన్నా మిన్న, తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టినటువంటి కళాతపస్వి మహాయశస్వి శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారు. 1965లో ఆయన తొలిసారి దర్శకత్వం వహించిన ఆత్మగౌరవం చిత్రం నుండి 39 ఏళ్ల తర్వాత, అంటే 2004లో ఆయన చేసిన స్వరాభిషేకం వరకు ప్రతి చిత్రంలోనూ ఆయన ముద్ర కనిపిస్తుంది. వాటిలో ఆయనకున్న సంగీతాభిమానం వినిపిస్తుంది. వీటన్నిటికీ మించి తెలుగుతనం తొణికిసలాడుతుంది. కనుమరుగవుతోన్న తెలుగు సినిమాలోని సత్సంప్రదాయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయడానికి తన చేతులు చేతలు అడ్డుపెట్టడమే కాకుండా శుష్కించిపోతున్న భారతీయ సంస్కృతిని సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి నడుం కట్టిన ఆ మహామనీషికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, సిరిసిరి మువ్వలను పలికించి జీవన జ్యోతులను వెలిగించి శంకరాభరణాలను అందించి సాగర సంగమాలను జరిపించి సిరివెన్నెలను కురిపించి స్వాతి ముత్యాలతో స్వర్ణ కమలాలతో స్వాతి కిరణాలతో సుస్వరాభిషేకం చేసిన పద్మశ్రీ డాక్టర్ కాశీనాథుని విశ్వనాథుని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మనిషి నిలువెత్తు ధనం సంపాదించినప్పటికీ దొరకునా 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 ఇటువంటి సేవా. సాదర స్వాగతం శ్రీ కాశీనాథుని విశ్వనాథ్. తకిట తకిట ధిమి లాస్యం నమక చమక సహజం నటత్ ప్రకృతి పాదజం నత్తనమే శివ కవచం నటరాజ పాద సుమరజం. తెలుగు సినిమాకు దొరికిన మర్యాద ఇదే. ఎవరూ అడగకుండానే విశ్వనాథ్ గారు వేదిక మీదకి రాగానే మనంతట మనమే లేచి నుంచుని ముకుళిత హస్తాలతో నమస్కరిస్తాం. ఇది ఆయన చేసినటువంటి సేవకి ప్రతీక. వారికి మనం తెలుపుకుంటున్నటువంటి కృతజ్ఞతాభివందనం. మీ సంస్కారానికి నేను మళ్ళీ శిరస్సు వంచి నమస్కరిస్తూ దయచేసి మీ ఆసనాలను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ స్వర సమలంలో విజేతకు సువర్ణ భూమి వారిచ్చే బహుమతి ఏమిటో ఎంతిస్తారో
ఇప్పుడు చూద్దాం. సువర్ణభూమి వారి నగదు బహుమతి విజేతకు 10 లక్షలు. ఇంతటితో ఆగలేదండి, మరొకటి కూడా ఏదో ఉంచారు ఇక్కడ. విశ్వనాథ్ గారే తీస్తున్నారు దాన్ని కూడా. రన్నర్ అప్ కి సువర్ణభూమి వారు ఇస్తున్న 5 లక్షల రూపాయల బహుమతి. తరతరాలకు చెరగని చిరునామా సువర్ణభూమి నేటితో స్వరాలకు చెరగని చిరునామాగా మారింది. ప్రథమ విజేతకు అక్షరాల 10 లక్షలు, ద్వితీయ విజేతకు 5 లక్షల రూపాయలు. సువర్ణభూమి డెవలపర్ లిమిటెడ్స్ వారికి ధన్యవాదాలు. ఈ పాటల పోటీని ఇక ప్రారంభించబోతున్నాం. అది నా పాటతోనే మొదలవుతుంది. మన ముఖ్య అతిథి కాశీనాథుని వారి ఉచితాసనాన్ని స్వీకరిస్తారు. 1966 డిసెంబర్ 15న నేను మొట్టమొదటి పాట కోదండపాండి గారి ఆశీస్సులతోటి, పద్మనాభం గారి ఆశీస్సులతోటి శ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాలో పాడగా, నేను వెంటనే పాడినటువంటి తెలుగు గీతం, సోలో గీతం ప్రైవేట్ మాస్టర్ అన్న చిత్రం. అది విశ్వం గారి 2వ సినిమా. 1967లో మహదేవన్ గారు సంగీత స్వరపరిచారు. దాన్ని ఆరుద్ర గారు బహుశా ఈ పాట వింటే నా కోసమే రాశారేమో అని అనిపిస్తుంది. అప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుకుంటూ పాటలు పాడాను. ఈ పాట నిజంగా నేను బాగా పాడలేదు. న్యాయంగా చెప్పాలంటే ఒక నేపథ్య గాయకుడి స్థాయిలో పాడలే. చాలా చిన్నవాడిని, 20 సంవత్సరాలు నాకు. అయినా నాకు పెద్ద అవకాశాన్ని ఇచ్చారు. నేను పాడిందే ఓకే చేశారు. ఈ పాట నేను అప్పుడప్పుడు నెల్లూరు మా సొంత ఊరికి వెళ్తున్నప్పుడు నా దగ్గర వినడానికి గ్రామ్ఫోన్ రికార్డు ఉంది, కానీ ప్లేయర్ లేదనమాట. అక్కడ రంగమహల్ థియేటర్లో సినిమాలో వచ్చే మొట్టమొదటి పాట ఇది. ఒక 7-8 నిమిషాల్లో టైటిల్స్ కాగానే వస్తుంది. ఆ గేట్ దగ్గరికి వెళ్ళి ఈ పాట నిలబడి వినేసి వచ్చేవాళ్ళం మేము మా మిత్రులు అందరం కలిసి. ఆ థియేటర్ అనుభవం ఇంకా తీయగా నాలోనే ఉంది. ఈ పాట నాకు మాత్రమే కాదు, ఇప్పుడు చాలామందికి వీళ్ళకు కూడా అన్వయిస్తుంది అన్నమాట. ఈ పాట వినండి, ఎంజాయ్ చేయండి, తప్పులుంటే మన్నించండి. మీరు ఇంకా బాగా పాడండి, బాగా అభివృద్ధిలోకి రావాలి అని మనసారా కోరుకుంటున్నాను. పాడుకో పాడుకో పాడుతూ చదువుకో, పాడుకో పాడుకో పాడుతూ చదువుకో, పాడుకో. ఆదిలో మన విద్యలయబద్ధమే, వేదాలు 4 సంగీతమే. ఆదిలో మన విద్యలయబద్ధమే, వేదాలు 4 సంగీతమే. పాఠాలు పాటగా వల్లించితే, పాఠాలు పాటగా వల్లించితే, వినోదం వికాసం విరాజిల్లులే. పాడుకో పాడుకో పాడుతూ చదువుకో. రాలైన కరిగించు గాంధర్వము, రమణీయము అది కమనీయము. రాలైన కరిగించు గాంధర్వము, రమణీయము అది కమనీయము. సంగీతమేదైన సాధించును, సంగీతమేదైన సాధించును. స్వరాల ప్రభావం అమోఘం సుమ.
పాడుకో పాడుకో పాడుతూ చదువుకో పాడుకో. ముందుగా చిత్తూరు జిల్లా, ఇందులో ఏ విధమైనటువంటి స్వార్థం లేదండి. ఎందుకంటే నేను అన్ని జిల్లాలకు సంబంధించిన వాడిని. మా అమ్మగారు చిత్తూరు జిల్లా నుంచి వచ్చారు, నేను అక్కడే పుట్టాను. అది ఇప్పుడు తమిళనాడులో ఉంది, డిస్ట్రిక్ట్లు మారిపోయాయి. మేము ఏ కారణం పెట్టుకొని ఈ జిల్లా నుంచి పిలవాలని దృష్టితో కాదు, చిత్తూరు జిల్లా నుంచి వస్తున్నటువంటి అభ్యర్థి. ఈ అధ్యాయం, వచ్చే అధ్యాయం కూడా విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించినటువంటి చిత్రాల్లోని పాటలను ఎంపిక చేసుకుని పాడుతున్నారు. అందెల రవమిది పదములదా అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా అమృతగానమిది పెదవులదా అమితానందపు ఎదసడిదా సాగిన సాధన సార్థక మందగ యోగ బలముగా యాగ ఫలముగా సాగిన సాధన సార్థక మందగ యోగ బలముగా యాగ ఫలముగా బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా అందెల రవమిది పదములదా భంగిమలు గంగ పొంగులై హావభావములు నింగి రంగులై రాజ్యం సాగే లీలా రసఝరులు జాలువారేలా జంగమమై జడమాడగా జలపాత గీతముల తోడుగా పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి భారతి కాగా అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా అమృతగానమిది పెదవులదా అమితానందపు ఎదసడిదా అందెల రవమిది పదములదా. చాలా బాగుంది మా పాట. దీని వెనకాతల చిన్న కథ ఒకటి ఉంది. ఈ సినిమాలో భానుప్రియ క్యారెక్టర్ మొదటి నుంచి కూడా నాట్యం అంటే అశ్రద్ధ చేస్తూ దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నటువంటి ఒక క్యారెక్టర్కి ఈ కళ మీద ఒక అవగాహన కలిగి ఇది ఎంత పవిత్రమైందో తెలుసుకున్న తర్వాత ఎలాంటి పాట రాయించాలనేది చాలా కష్టమైన పని అయిపోయింది మాకు. దాదాపు 2-3 నెలలు అసలు ఏం రాయాలి, ఏం చేయాలి అనేటువంటి ఒక అవస్థలో ఉన్నప్పుడు ఇది ఏ 10వ పల్లవో 12వ పల్లవో అయి ఉంటుంది ఓకే చేసిన పల్లవి. దీంట్లో ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అన్ని పాటల్లోనూ ఇది ముఖ్యమైనదే. ప్రతి అక్షరం క్లియర్గా కనుక లేకపోతే దాని యొక్క భావం రచయిత భావాన్ని మనం శ్రోతలకు అందజేయలేము. ఆ విషయంలో నువ్వు చాలా శ్రద్ధ తీసుకున్నావు. చాలా కష్టమైంది, నోరు తిరగని మాటలు కూడా చాలా ఉంటాయి అందులో ఈ పాటలు. అలాంటిది నాకు మళ్ళీ ఇదంతా గుర్తొచ్చింది. ఇప్పుడు ఆ రోజున షూటింగ్ కానీ ఆ పాట రాయించడం కానీ పాట చేయించడం కానీ మహానుభావులు ఎంత చక్కగా దీన్ని స్వరపరిచారో, ఎంత అందంగా తీసుకొచ్చారో
వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను చాలా కృతజ్ఞుడిని. నాకు పేరు తెచ్చినటువంటి మంచి పాటల్లో ఇదొకటి. చాలా బాగా పాడావు. గుడ్ లక్. ట్యూన్కి రాశారా లేకపోతే రాసిన తర్వాత ట్యూన్ చేసింది. చాలా మటుకు పాటలు ఈ సినిమాలో రాసిన తర్వాత మాటలకు ముఖ్యత్వం ఇచ్చి తర్వాత దాన్ని స్వరపరిచారు. కానీ ఏది ముందు ఏది వెనక అని తెలియనంత అద్భుతంగా స్వరపరిచాడు ఇళయరాజా. అది గొప్పతనం. అమ్మా, నేను నీకు చెప్పేది ఏంటంటే, పై స్థాయిలో పాడుతున్నప్పుడు కంప్రెస్ చేస్తున్నాం ఎక్కువగా వాయిస్ని. శృతి సరి అని తీసుకోలేదా? శృతి కరెక్టే, బట్ ఆ అమ్మాయి ఉన్నటువంటి వాయిస్కు ఉన్నటువంటి నిబద్ధతతో ఆలోచిస్తే పైకి వెళ్ళినప్పుడు కొంచెం దాన్ని నువ్వు తక్కువ చేసుకుని పాడుతున్నావు. సాఫ్ట్గా పాడినా చాలు అని. ఈ పాట అలా పాడవలసిన పాట కాదు. ఓపెన్గా పాడు, వాటేజ్ అంతే. వాటేజ్ వస్తే అలవాటు అవుతుంది. ఆయన ముందు సౌండ్ రికార్డిస్ట్, అది మనం తర్వాత మాట్లాడుకుందాం. బాలసుబ్రహ్మణ్యం నా పక్కన ఉన్నాడని నేను చెప్పడం కాదు. ఎందుకని అతని పాటల్లో అంత జీవం ఉంటుంది, ఎందుకని ఆ పాట ఆర్టిస్టే పాడాడేమో, సోమయాజులు గారే పాడారేమో, లేకపోతే రామారావు గారే పాడారేమో, ఆ సందర్భానికి అతనే యాక్ట్ చేస్తూ పాడాడేమో అన్న కారణం. ఎందుకంటే మనం అంటాం ఒక్కప్పుడు అనుకుంటాం, ఇన్ బిట్వీన్ ద లైన్స్ వీ హ్యావ్ టు రీడ్ ద మీనింగ్ అనుకుంటాం. సో ఆ భావాన్ని కంప్లీట్గా తను యాక్ట్ చేసినంత డైరెక్టర్ దగ్గర తెలుసుకుని అర్థం చేసుకుని దానికి తగినటువంటి భావాన్ని, బికాజ్ బేసికలీ ఈజ్ అన్ యాక్టర్ ఆల్సో, అది తెలుసుకుని ఉంది కాబట్టే. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా దీంట్లో ఈ సందర్భంగా, సందర్భ శుద్ధి ఉన్నప్పుడు సాహిత్యం ఇచ్చి దానికి సంగీతం చేయటంలో ఆద్యుడు బహుశా కెవి మహాదేవన్ గారేమో. ఆయన ఎప్పుడు సాహిత్యానికే ఆయన ఏనాడు ట్యూన్ ఇవ్వండి మీరు అన్నా కూడా ఇచ్చేవాడు కాదు. మీరు సాహిత్యం రాసి తీసుకురండి, వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి. అందుకని ఆయనకి పెద్ద పేరు ఏంటంటే, మన పేపర్లో ఉన్న ఎడిటోరియల్కి కూడా ఆయన మ్యూజిక్ చేయగలడు అనేటువంటి పేరు కారణం. ఎందుకంటే సాహిత్యానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి దానికి ట్యూన్ చేస్తారు. అలాగే ఇది కూడా సాహిత్యాన్ని పరంగా ట్యూన్ చేశారు కాబట్టి ఆ సందర్భ శుద్ధి దీనికి కలిగింది. చిత్తశుద్ధితో వాళ్ళు పాడారు కాబట్టి అంత అందం వచ్చింది. కోల్గేట్ పాడుతా తీయగాకు ఇప్పుడు కర్నూలు జిల్లా నుంచి అభ్యర్థి. రండి సార్. కలడందురు దీనుల ఎడా, కలడందురు పరమయోగి గణముల పాలన్, కలడందురన్ని దిశలను కలడు కలండనెడువాడు, కలడో లేడో. దిగిరా దివి నుంచి భువికి దిగిరా, రా దిగిరా దివి నుంచి భువికి దిగిరా, రా దిగిరా దివి నుంచి భువికి దిగిరా, రా దిగిరా దివి నుంచి భువికి దిగిరా. రామ హరే శ్రీరామ హరే, రామ హరే శ్రీరామ హరే. రాతి బొమ్మకు రవ్వలు పొదిగి రామ హరే శ్రీరామ హరే, రాతి బొమ్మకు రవ్వలు పొదిగి రామ హరే శ్రీరామ హరే అని పట్టిన హారతి చూస్తూ ఏమి పట్టనట్టు కూర్చుంటే చాలదురా. దిగిరా దివి నుంచి భూమికి దిగిరా, దిగిరా దివి నుంచి భూమికి దిగిరా. రామ హరే శ్రీరామ హరే, రామ హరే శ్రీరామ హరే. నటరాజా శత సహస్ర రవితేజ, నటగాయక వైతాళిక ముని జన భోజ. నటరాజా శత సహస్ర రవితేజ, నటగాయక వైతాళిక ముని జన భోజ. దీనావన భవ్య కళా దివ్య పద భోజ. చెరిసగమై రసజగమై చలగిన నీ చలి ప్రాణం, బలి పశువై యజ్ఞవాటి వెలిబూడిద అయిన క్షణము. సతీ వియోగము సహించక దుర్మతియౌ దక్షిణి మదమదంచగా, డమ 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 డమరుక ధ్వనుల డమక జమక యమ గమక భయంకర.
సకల లోక జర్జరిత భయంకర వికట నడస్పద విస్ఫులింగముల విలయ తాండవము సలిపిన నీ శిలవే అయితే రగిలిపో శివుడే అయితే రగిలిపో లాస్ట్ 2 లైన్స్ శివుడే అయితే రగిలిపో అప్పుడు నాకు చూస్తావు ఎందుకు నువ్వు నేను నన్ను ఆదేశిస్తున్నావా ఏమి అది లేదు కదా మంచిది చాలా సంతోషం. ఈ పాట వెనక అతను చిన్న కథ ఒకటి ఉందండి. మరి బాలసుబ్రహ్మణ్యానికి గుర్తుందో లేదో, విశాఖపట్నం నుంచి ఆ రోజునే ట్రైన్లో అతను చెన్నై రావటం జరిగింది. రికార్డింగ్ ఆ రోజే పెట్టాము. 103 డిగ్రీల టెంపరేచర్తో దిగాడు తను యాక్చువల్గా చెన్నై. రికార్డింగ్ పెట్టాం, మాకు తెలియదు టెంపరేచర్ ఉందని, ఇట్లా రికార్డింగ్ ఉంది, సరే వస్తావా అంటే వచ్చేస్తా అన్నాడు. తర్వాత తెలిసింది ఇతనికి ఇలా టెంపరేచర్ ఉంది అని. మరి ఆ టెంపరేచర్ ఉండటం వల్ల అంత భావయుక్తంగా పాడాడు అనుభవించి పాడాడు తెలియదు. మీకు ఆ పాట సినిమాలో చూస్తుంటే నిజానికి చంద్రమోహన్ కూడా తగినట్టుగా అంతకు తగినట్టుగా పాటకు తగినట్టుగా అతను యాక్ట్ చేయటం కూడా జరిగింది. చాలా బాగా పాడాడు. ప్రతి అక్షరం అంత నొక్కి నొక్కి పాడుతుంటే నీలో ఉన్న ఆవేశం అర్థమవుతుంది. అంటే టెక్నికల్గా మాకు తెలియదు కానీ బట్ ది మూడ్ ఈజ్ వెరీ కరెక్ట్. రా దిగిరా దివి నుంచి భూమికి దిగిరా అనే పాట, దాంట్లో ఉన్నటువంటి ఆ వేటూరు సుందరరామూర్తి గారి రచన, ఆ భావం అంతా కూడా చాలా గొప్పది, చాలా ఆనందంగా ఉంది. వెల్ డన్, వెల్ డన్, థ్యాంక్ యూ. మామూలుగా వేదిక మీద పాడే వాళ్ళ స్థాయికి కొంచెం ఎక్కువైన పాట ఇది. నీ స్థాయిని దృష్టిలో పెట్టుకొని నేను చూస్తున్నాను. కానీ ముందుగా కొన్ని ఉచ్చారణ దోషాలు ఉన్నాయి. నమక చమక యమ గమక భయంకర, తర్వాత సకల లోక, తర్వాత ఏమన్నావు సకల లోక జర్జరిత భయంకర, రార పలకాలి. జర్జరిత భయంకర వికట నటస్పద విస్ఫులింగముల విలయ తాండవము సలిపిన నీవే, ఈ అక్షరాలకు సంబంధించింది. తర్వాత ముందు పోర్షన్ ఉంది చూడు, ఒకసారి శృతివ్వండి. కలడందురు దీనుల ఎడా కలడందురు పరమయోగి గణముల పాలన్ పాలన్. అది ఆయన పక్కగా అని పుహ్లేందు గారికి చెప్పాల్సిన అవసరం లేదు. మామ హృదయం పుహ్లేంది. అది అప్పటికి పుహ్లేందు గారు చెప్పి కూడా పాడలేదంటే మామ ఒక పాలన్ వినరా బాగా పాలన్ అని పాడి వినిపించేవారు. కలడందురన్ని దిశలను కలడు కలండెనుడు వాడు కలడో లేడో. తర్వాత రా, అది సరిగ్గా సమంలో ఉంది. అది నాకు అక్కడ తాళంలోనే వస్తుంది. అంత క్లీన్గా ఇచ్చారు. ఆ పోర్షన్ ఇచ్చిన 1 2 3 4. రా దిగిరా దివి నుంచి భూమికి దిగిరా, రా దిగిరా దివి నుంచి భూమికి దిగిరా, రామహరే శ్రీ. ఆ సంగతులు కొంచెం క్లీన్గా ఉండాలి. ఇందులో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే, మూడు నీకు తర్వాత చెప్తాను. ఒక విధమైన పెయిన్ ఉంది, ఒక విధమైనటువంటి రారా దిగిరా అనే కోపం ఉంది. అది ఎలా మిక్స్ చేయాలో తెలియదు. ఇలాగే చెప్పారు నాకు విశ్వం గారు. నాకు తెలియదురా, ఇందులో ఒక ఆర్తి ఉంది, భగవంతుని మీద కోపం ఉంది, భక్తి లేదని కాదు అది సేమ్ టైం. కానీ ఇది ఎలాగైనా ఆగిపోవాలి. ఆ కసి అది ఎలా చూపిస్తావు? అక్షరాలు ఉండాలి, భావం ఉండాలి, ట్యూన్ కరెక్ట్గా పలకాలి. అది అన్లెస్ యూ బికమ్ ఎ క్యారెక్టర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ముఖ్యంగా ఇందులో చెప్పవలసింది ఏంటంటే, ఇద్దరు వ్యక్తుల గురించి, దాసు అమృతయ్య అనేటటువంటి ఇద్దరు ఈ డఫ్లు వాయించేటటువంటి వాళ్ళు. ఇందులో అమృతయ్య గురు, దాసు గారు ఆయన అసిస్టెంట్. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డులు పుచ్చుకున్న వ్యక్తి. ఈ పాట వింటే తెలుస్తుంది. ప్యాడ్ మీద వాయించింది కాదు, అది ప్యాడ్ మీద వాయించింది కాదు. ఆ రోజుల్లో ప్యాడ్ లేదు. ఆ డఫ్లీ మీద ఎంత ఫాస్ట్, అసలు ఎంత అద్భుతంగా వాయించారో ఆ మహానుభావులు. ఆ రోజుల్లో లైవ్ రికార్డింగ్ అయితే ఏమయ్యేదంటే, సాయంత్రం ఎయిర్ కండిషన్ కాదు థియేటరు, శృతులు మారిపోతాయి. 2 టేకులు అయిన తర్వాత మళ్ళీ కణకణలాడాలంటే విజయ గార్డెన్స్లో బయటికి వెళ్ళి చెట్ల కింద పేపర్లన్నీ బాగా వెలిగించి దాని దగ్గర వేడి చేసుకొని మళ్ళీ తీసుకురావాలన్నమాట. అంత టైం ఉంటుంది. ఈ టైంలో గాయకుడు మూడు పోకూడదు, మ్యూజిషియన్స్ లేచిపోకూడదు, పాట రావాలి. యూ డోంట్ బిలీవ్ ఇట్, సెకండ్ టేక్లోనే ఓకే అయింది ఈ పాట.
అలనాటి ఆ సీత ఈనాటి దేవత. నువ్వు అది పాడలేదు. అలనాటి ఆ సీత ఈనాటి దేవత డడడేడా. శతకోటి సీతల కలబోత ఈ దేవత. రామచంద్రుడా కదలిరా. ఇక్కడికి 3 తేడా అయిపోతుంది. రామబాణమే వదలరా. ఈ ఘోర కలిని మాపరా. ఈ క్రూర బలిని ఆపరా. రా రా దివి నుండి భూమికి దిగిరా. రా రా దివి నుండి భూమికి దిగిరా. రామ హరే శ్రీరామ హరే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పల్లవి రాసింది విశ్వనాథ్ గారే, వేటూరు సుందరరామూర్తి గారు కాదు. ట్యూన్ చేసినవాడు, రాసినవాడు, పాడినవాడు, తీసినవాడు, యాక్ట్ చేసినవాడు అందరూ ధన్యులు కదా ఈ పాటకి. నీ శాయశక్తిలో చక్కగా పాడావు నాయన. గాడ్ బ్లెస్ యూ. కోల్గేట్ పాడుతా తీగా కార్యక్రమాల్లో ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా సామజవర గమన సామజవర గమన సాధు సరసబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవర గమన సాధు సరసబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవర గమన. సమని గమజ సుధా సమని గమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాల వాల మా పాలయ సామజవర గమన. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. శ్రీ బర్మన్ గారు ఒకసారి అడిగారు మీ సంగీతం ఎంత బాగుంటుంది, ఎందుకంటే మా సంగీతం కంటే కూడా రచయితలు రాసే మాటల్లోనే మాకు ఆ సంగీతం వినిపిస్తుంది. మనసున మల్లెల మాలలు అని అనగానే అది దానికి ఆటోమేటిక్గా ట్యూన్ వచ్చినట్టే అయిపోతుంది అనమాట. అలా సుందరరామూర్తి గారి రచన కూడా అంత బాగుంటుంది. ఒరిజినల్గా ఒకటి తీసుకుని దానికి తగ్గట్టుగా చరణాలు రాయటం అనేది పెద్ద ఫీట్ ఆ రోజుల్లో. చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ ఆ సినిమా అంతా గుర్తు చేసావు నువ్వు, చాలా సంతోషం. బిందు, ఇందులో నువ్వు నీ అంతటి నువ్వుగా చేశానన్న తప్పు నీకు ఏదైనా అనిపించిందా? శృతి
సామనిగమజసుధా సామాని గామ ఇవన్నీ కూడా స్వరస్థాయిలే. నువ్వు ఎలా పాడుతున్నావు అది? సమని అంతవరకు కరెక్ట్. సమని గమజ గా అది గా ఎలా అవుతుంది? గాకే రావాలి. అలా పాడలేదా జానకి గారు? సమనిగా సగమదని సకల సమనిగా మజ సుధామయ గాన విచక్షణ. అది ఒక అద్భుతమైన చోటు. ఒక షాట్ వేశారు ఈయన, ఈ దుర్మార్గుడు ఒక షాట్ వేశారు అక్కడ. ఆ విచక్షణ అన్న చోట శంకర శాస్త్రి గారు పొంగిపోతారనమాట. ఆ లక్షణంగా అన్నదానికి ఆయనకు ఒక క్లోజ్ షాట్ పడుతుంది అక్కడ. చాలా క్లోజ్గా తన డిసైపుల్ పాడుతున్నప్పుడు అది కనుక దాటింది అంటే దాటిపోయింది, బాగా పాడుతుందన్న ఉద్దేశంతో ఆ టెన్షన్ కనిపిస్తుంది అనమాట. దాటిన తర్వాత అమ్మ గట్టెక్కేసిందని అక్కడ కూతురని దానికంటే శిష్యురాలు అన్నది అంత మంచి మాట అన్నారు విశ్వం గారు. వేసవి రేలా ఇలా అది ముఖ్యంగా రఫీ గారిని దృష్టిలో పెట్టుకొని పాడాను. నా ఎదలో మల్లెలు చల్లగా వేసవి రేలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా. ఆ చల్లగా అన్న దాంట్లో 2 అర్థాలు ఉన్నాయి కదా. ఇవి కవి ఊహించినా లేకపోయినా మనం కూడా తీసుకురాగలిగితే ఎంత బాగుంటాయో. మదిని కోరికలు మదన గీతికలు, మదిని కోరికలు మదన గీతికలు పరుమంత విరుల పాన్పు పరచి నిండు పలుకరించగా. ఎంత అందంగా పాడతారో జానకి గారు అక్కడి నుంచి, అసలు చెప్పడానికి వీల్లేదు. అంత వెరీ రొమాంటిక్. ఇవన్నీ పుహళేంది గారు పాడిన పద్ధతి. ఆయన ఎంత అందంగా పాడేవాడు మహానుభావుడు. సామజవర జానకమ్మ అది సామజవర. మేము మర్చిపోయామనుకో, ఆయన సరే పోలేని వదిలేసాడు అనుకో, ఈయన ఇంటర్కంలో అక్కడ పుహళేంది ఏదో అన్నాడు కదరా, అది రావట్లేదే, అది కొంచెం మళ్ళీ అనొచ్చును కదా, ఇంక జానకి ఇంకోసారి విను, అది ఏదో అన్నాడే పుహళేంది అని. అంటే పాట కోసం తాపత్రయపడే అంతమందితోటి అంత రికార్డింగ్ చేసి అందరం మిక్సర్ రూమ్లో ఆర్కెస్ట్రా అందరం కలిసి పాట వింటున్నప్పుడు నా ఆనందం ఉందే, అది పోగొట్టుకుంటున్నామమ్మా. అది మీకు రాదే అని నా బాధ. అదే అందరూ కూడా ఒకే లక్ష్యంతో ఒకే గమ్యం, అసలు అలా ఉన్నారు కాబట్టి ఆ మ్యూజిక్ ఇంత సజీవంగా ఈనాటికి కూడా ఆపాతమధురంగా ఉంటారు. కారణం అంటే ప్రతి ఒక్కరూ కూడా డివోషన్ ఉండేది. ప్రతి ఒక్కరిలోనూ వాళ్ళు కనుక తప్పు వాయించినా కూడా మళ్ళీ వాళ్ళే చెప్పి మళ్ళీ మనం వాయిస్తామని చెప్పిన రోజులు లేదు. సరిగ్గా లేకపోతే మాకు ఓకే అయినా ఈ పాడేవాళ్ళు మళ్ళీ ఒక్కసారి పాడతాను నేను, ఆ పల్లవి నాకు తృప్తిగా లేదని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు వాలంటరీగా చేయటం వల్ల ఇవాళ వరకు ఆ పాటలు చిరంజీవిత్వం పొందాయంటే కారణం ఆ డివోషను, ఒక సార్ట్ ఆఫ్ భక్తియుతంగా చేయటం. వాణి జయరాం గారు బాలసుబ్రహ్మణ్యం గారు రాకపోతే బాలసుబ్రహ్మణ్యం గారికి రాలేదేమని అనేది కాదు, ఇంకా శంకర్ శాస్త్రి వరలే అన్న ఎంగేర్ గారు ఎవరు శంకర్ శాస్త్రినే పిలిచేది ఇతన్ని. నిజంగా మా స్వరజ్ఞానం లేని నా చేత ఆ పాటలు పాడించడానికి వీళ్ళు పూనుకున్నప్పుడు నా సహగాయని గాయకులు జానకి గారు, వాణి జయరాం గారు ఎంత సహకరించుంటే అలా ఆలోచించు. ముఖ్యంగా ఓంకారనాథ సంధానం పాడుతుంటే తప్పు స్వరాలు పాడుతున్నా కూడా నవ్వకుండా అక్కడ అలా కాదని కరెక్ట్ చేయించి మళ్ళీ పాడించుకొని మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అందుకనే టైటిల్స్లో యాక్చువల్గా ప్లేబ్యాక్ సింగర్స్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వేయలేదు నేను. చిరంజీవి నా సోదరుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి నా ఆశీస్సులు అని ఇచ్చాము టైటిల్. దట్ వాజ్ వన్ ఆఫ్ ది అసలు ఇవాళకి వింటుంటే 30 years వెనకాతల రికార్డ్ అయిన ఆ పాట అదేమిటో శంకర శాస్త్రి గారు పాడుతున్నట్టుగా ఉంటుంది. ఆ టింబర్ వాయిస్లో ఒక సార్ట్ ఆఫ్ సాలిడిటీ, ఎంత అద్భుతమైనటువంటి రికార్డింగ్ గొప్పతనం కాదు అది, ఆ రెండిషన్లో ఉండేటువంటి ఒక గొప్పతనం. ఇప్పటికీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ శంకరాభరణం. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు కేవి మహాదేవన్. నాకు మొట్టమొదటి నేషనల్ అవార్డు వచ్చిన సినిమా మేమందరం కలిసి కుటుంబాలతో వెళ్ళి అవార్డులు స్వీకరించాం. డైరెక్టర్గా ఆయన, సింగర్గా నేను, వాణి జయరాం గారు, కేవి మహాదేవన్ గారు అందరం సకుటుంబంగా వెళ్ళి, ఎవరు నమ్మరు నేను మొట్టమొదటిసారి ఢిల్లీ వెళ్ళడం అదే. అంతకుముందు నేను ఢిల్లీ చూడలేదు. నేషనల్ అవార్డు సందర్భంలో 1980లో వెళ్ళి తీసుకోవడం మొట్టమొదటిసారి. థ్యాంక్ యూ అమ్మా, నేను చెప్పింది గుర్తుపెట్టుకో.
ఆదిలాబాద్ అభ్యర్థిని దయచేసి ఆహ్వానించండి. కోల్గేట్ పడతా తీగ. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా. నా ఉద్యోగం పోయిందండి తెలుసు, అందుకే రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలే మూగబోయినందుకమ్మా. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా. రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలే మూగబోయినందుకమ్మా. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా ఎందుకమ్మా. పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలమ్మకి మూగతీగ పలికించే వీణలమ్మకి. పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలమ్మకి మూగతీగ పలికించే వీణలమ్మకి. బహుశా అది తెలుసో ఏమో లలలా బహుశా అది తెలిసే ఏమో జానకోయిలా రాలేదు ఈ తోటకి ఈ వేళ. యాక్చువల్గా నాకు పర్సనల్గా ఏంటంటే సినిమాలో పాట వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి పాట రావటకుండా పెట్టాలనేది, పాటని జొప్పించాలి కథలో అనేది మొదటి నుంచి కూడా అవలంబిస్తున్న పద్ధతి. అలాగే ఇక్కడ ఉద్యోగం పోయిన తర్వాత ఇతను అమ్మాయితో మాట్లాడుతూ ఏదో కూలి రాగం తీసి నా ఉద్యోగం పోయిందండి అని అంటాం, దాంట్లోంచి పాట రావటం అనేది చాలా అన్ఎక్స్పెక్టెడ్గా సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. చాలా చక్కగా రాయటం జరిగింది. చక్కగా ఎన్నిసార్లు చెప్పుకుంటాం ఈ సంగతి, ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరలేదు. మహాదేవన్ గారు బాగా చేస్తున్నారు అని ఎన్నిసార్లు చెప్తాం మనం. చంద్రుడు చల్లగా ఉన్నాడు చల్లగా ఉండక వేడిగా ఉంటాడు. Totally I am going back to those days where I have struggled to create a situation, create the lyric with the help of great writers like Veturi, great music directors like K.V. Mahadevan, one of the celebrated singers like my brother. It was all a great thing that's happening. Your effort is very laudable. Good. Thank you. ఈ నా ఉద్యోగం పోయిందండి అన్న డైలాగు ఎన్ని టేకులు తీశాడో ఈయన. తను చెప్తాడు అది ఎలా కావాలి అని. నా ఉద్యోగం పోయిందండి, అది అది ఎన్నిసార్లన్నా నేను కృతకంగానే వస్తుంది, కానీ అది చాలా క్యాజువల్గా రావాలరా, అది 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 ఏంట్రా అని రావట్లేదు అని. ప్రతి టేకు అక్కడే కట్ అయిపోయేది. ఎన్ని టేకులు కట్ చేసామో అది చెప్పడానికి వీల్లేదు. ఆ ఒక్క పాట గురించి కాదు, నా ఉద్యోగం పోయిందండి అనడం. మీరు సినిమా చూస్తే చిరంజీవి అన్నట్టే ఉంటుంది యాక్చువల్గా ఇవాళ, అది అంత బాగుంటుంది అన్నమాట. తర్వాత పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలమ్మకి. లాస్ట్లో రాలేనా కాదు, రానేలా, రాను ఎలా, ఎందుకు రావాలి అని, రానేలా. హైదరాబాద్ అభ్యర్థి మీ ముందుకు వస్తున్నారు. ఝుమ్మంది నాదం సయ్యంది పాదం తరుగింది వేళ చెలరేగింది ఒక రాసలీల. ఝుమ్మంది నాదం
చెలరేగింది ఒక రాసలీలా స్వర మధురిమలొలికించగా సిరి సిరి మోపలు పులకించగా జుమ్మంది నాదం సయ్యంది పాదం తరుమోగింది వేళ చెలరేగింది ఒక రాసలీలా తూర్పు ఏం చెప్తా ఈ పాట కంటే ముందర పాడుతా తీయగా అనేటువంటి ప్రోగ్రాం మళ్ళీ ప్రారంభించడం గురించి బాలసుబ్రహ్మణ్యం గారు ఉపోద్ఘాతంలో చెప్పారు. నాకేమనిపించిందంటే విశ్వనాథ సత్యనారాయణ గారిని అడిగారట, రాసిన రామాయణమే మళ్ళీ ఎందుకు మీరు రాస్తున్నారు అని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానమే పాడుతా తీయగా అనేది మళ్ళీ ప్రారంభించడంలో ఉన్నటువంటి ఉద్దేశం అని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ చామ్. అంటే దీనికి ఈ పాటకు సంబంధించింది కాదు, ఆయన ఏమన్నారో కూడా చెప్పేస్తే బాగుంటుంది. అది నాకు సరిగ్గా తెలియదు. రోజు తిన్న భోజనమే భోజనమే మళ్ళీ మళ్ళీ తింటలేదా? అట్లాగే పాడుతా తీయగా అనేది కూడా ఇట్ ఈస్ ఎవర్ గ్రీన్. రియల్లీ దిస్ పాడుతా తీయగా ఈజ్ సినానిమస్ టు బాలసుబ్రహ్మణ్యం వాళ్ళు. చాలా చక్కగా చల్లగా చమ్మగా వాళ్ళు ఎలా పైకి రావాలి, వాళ్ళు చేసిన తప్పులు ఏమిటి అవి చెప్పటంలో కూడా ఎంత సౌమ్యత ఉంటుందో. ఒక తల్లి చెప్పినట్టుగా ఉంటుంది, ఒక తండ్రి చెప్పినట్టుగా ఉంటుంది, మహాదేవన్ గారు నాకు చెప్పినట్టుగా ఉంటుంది. ఈ పాట పాడినప్పుడు ఈ పాట అన్నప్పుడు మాత్రం నేను అన్నాను, ఇది అంతా విన్న తర్వాత కంపోజింగ్ అయిపోయిన తర్వాత ఇదే కొంచెం క్లిష్టంగా ఉన్నట్టుగా ఉందేమో అనిపించింది. అప్పుడు నాకు అలా అనిపించినప్పుడు అప్పుడు అన్నారు అనమాట, ఇట్లే ఇది నల్లా ఇరకం పాపలు. తర్వాత సంగీతజ్ఞులందరూ కూడా ఇది రేవతి రాగం అని ఆ రాగం అని దీంట్లో ఎన్ని ప్రయోగాలు చేశారని చెప్పినప్పుడు అప్పుడు నా అజ్ఞానం నాకు తెలిసి ఆ రోజున నేను ఇప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను మహాదేవన్ గారి గురించి, నా గురించి. నేను ఆయన తాత అయితే నేను చిన్న ఒక సంవత్సరం మనవడిని అనమాట. ఆయన ఒళ్ళో కూర్చుంటాను, మూత్ర విసర్జన చేస్తాను, కాలుతో తంతాను. అలా తనినా చేసినా కూడా ఏదో మనవడు చేస్తున్నాడు చిన్నగా, వీడు తెలియదు దేవుడితో సమానం అని వదిలేసేవాడు తప్ప ఏనాడు ఆయన కైలాసమే వంగి నీ కోసం అన్న చోట మామ చేసిన ట్యూను కైలాసమే వంగి నీ కోసం, లిటరల్లీ కైలాసం వంగినట్టే ఉంటుంది. నువ్వు పాడుతుంటే నాకు మన ఇది శాంతారాం గారి బ్యానర్ ఏంటనే మర్చిపోయాను నేను. రాజ్ కమల్ కళామందిర్లో ఒక అమ్మాయి ఇలా నుంచొని ఉంటుంది పూలు వేస్తున్నట్టుగా. నువ్వు జుమ్మంది నాదం ఇలా అంటే ఒక నృత్య భంగిమలా ఉందమ్మా నాకు. ఐ థాట్ యు ఆర్ డాన్సింగ్ అలాంగ్ విత్ దిస్ సాంగ్. అంటే పాటను ఓన్ చేసుకున్నప్పుడు మనకు తెలియకుండానే శరీరంలో కలిగే ఒక ఆంగిక ఉంది చూడండి, అది చాలా మంది రిజర్వ్ చేసుకుంటారు. అంటే బాగుండదేమని, అది వస్తేనే చాలా ఆనందంగా ఉంటుంది. కొంతమందికి లేకపోయిన అద్భుతాలు చేసేవాడు ఉన్నారు, జానకి లాంటి వారు. ఆవిడ కదలదు. మా ఇద్దరు రికార్డింగ్ క్యూబికల్లో ఉన్నప్పుడు చూడాలి ఎవరైనా. ఆవిడ ఒక శిల, నేనేమో నృత్యం చేస్తూ ఉంటాను. అటు నేను ఒక్క క్షణం నిలబడి మైక్ దగ్గర బ్యాక్గ్రౌండ్ వచ్చిన అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ మళ్ళీ మైక్ దగ్గరకు వచ్చి అల్లరి చేస్తూ ఉంటాను, నానా యాత్రలు ఉంటాయి. కానీ ఐ కుడ్ ఫీల్ యు ఆర్ ఎంజాయింగ్ ఇట్. చిన్న చిన్న సంగతులు కొన్ని కరెక్ట్గా పలకలేదు, I can understand that one. జుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల ఎదలోని సొదలాయలదేటి రొదల కదిలేటి నదిలా కలల వరదల లలిత లలిత పద పద కవిత కవితలెద సరిగమ పలికించగా. అది మహాదేవన్.
అంతా అక్కడ పెట్టేశారు. సరిగమ పలికించగా స్వర మధురిమ పులకించగా సిరి 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 అవన్నీ గమనించాలి మీరు. సిరి సిరి మూవలు కాదు, అది సిరి సిరి మూవలు పులకించగా జుమ్మంది నాదే. బాగుంది, నవ్వుతూ పాడుతుంటే నిజంగా లక్షణంగా ఉంది. నేను అందరూ చెప్పేది డోంట్ బికమ్ రిజర్వ్డ్, అలా టైట్ అయిపోకండి, జస్ట్ అన్వైండ్ యువర్ సెల్ఫ్. హాయిగా మీ ఇంట్లో రిహార్సల్స్ చేస్తే మీ అమ్మా నాన్నల ముందు వాళ్ళు అది పాడవే భలే పాడేది ఆ రోజు అంటే పాడుతావు నిలబడి పాడతాను వినండి అన్నట్టుగా చక్కగా అమ్మాయి మీసాలు పెట్టుకొని పాడతారు ఇంట్లో అల్లరి చేస్తే. అలా ఉండాలి పాటలు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యు. ప్రకాశం జిల్లా నుంచి వస్తున్నారు, ఆహ్వానిద్దాం. ఒక పూల బాణం తగిలింది మదిలో, తొలి ప్రేమ దీపం వెలిగిందిలే, నాలో వెలిగిందిలే. ఒక పూల బాణం తగిలింది మదిలో, తొలి ప్రేమ దీపం వెలిగిందిలే, నాలో వెలిగిందిలే. అలనాటి కలలే ఫలించనేడే, అలనాటి కలలే ఫలించనేడే. మనసైన వాడే మనసిచ్చినాడే, ఈ ప్రేమలో లోకమే పొంగిపోయి, ఈ ప్రేమలో లోకమే పొంగిపోయి, వసంతాల అందాల ఆనందాల ఆడాలోయి. ఒక పూల బాణం తగిలింది మదిలో, తొలి ప్రేమ దీపం వెలిగిందిలే, నాలో వెలిగిందిలే. ఈ ఆత్మగౌరవం అనేది నాది మొట్టమొదటి ఫిలిం. డైరెక్టర్గా నేను మొట్టమొదట డైరెక్ట్ చేసిన ఫిలిం ఇది. నాకు చాలా నచ్చిన పాటల్లో ఇది ఒకటి. యాక్చువల్గా బాగా పాడారు, బాగుంది. బట్ అతను చెప్పినట్టుగా ఇప్పుడు చెప్పినట్టుగా మీరు ఆ భావాన్ని అర్థం చేసుకుంటే మోర్ దాన్ ఘంటసాలలాగా నేను పాడుతున్నాను, గంభీరంగా పాడుతున్నాను, లేకపోతే కంచుకంఠంలాగా ఉన్న కొన్ని పాటలకు చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే కొన్ని పాటలకు కృతజ్ఞంగా ఉంటుంది వాయిస్ ఒకప్పుడు. అది చిన్న ఇదే. But if I am directing a film and then if I am somebody is singing like that, I'll definitely go there and go on spoiling him, correcting him, which I don't want to. But excellent effort is there. That's a nice thing. మీరు వేరే ఎవరన్నా చూస్తే బాగుండదని మీ ప్రియురాలకి పాడితే ఎలా ఉంటుంది? నువ్వు వేసిన పూల బాణం అబ్బా నాకు తగిలి ఎంత ఇబ్బందిగా ఉందో అని. ఒక పూల బాణం అనగా ఒక పూల బాణం తగిలింది మదిలో. దట్స్ ఇట్, అంతే, అంతకంటే ఏం లేదు. మాస్టర్ కూడా దాన్ని చాలా ముద్దుగానే అన్నారు. ఆయన అంటే ఆయన ధర్మం కూడా కాదు అది, ఆయన వాయిస్ ధర్మమే మంచి ఘనమైన ధర్మం. బట్ ఆయన కూడా మీరు ఇప్పుడు నేను అన్న తర్వాత గమనించండి, సరగాల ఉయ్యాల తాళాల వేళ, ఇది టిపికల్ రాజేశ్వరరావు గారిది. దరే నానా అని పాడి వినిపిస్తారు ఆయన మాకు. అంత హాయిగా ఉంటుంది. మళ్ళీ మనం పాడితే అది రాదు. అది పెద్ద గొడవ ఆయనతో. ప్రతి ప్రొడ్యూసర్ అది మీరు పాడినట్లేదు సార్ అంటారు. నేను పాడినట్లేదు అంటున్నారు సార్ అని ఆయన మళ్ళీ ఇంటర్కామ్లో చెప్తాడు మా అందరికి. పెద్దవాళ్ళు కూడా ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేశారో తెలీదు. వీర కంకణం అని ఒక సినిమాలో ఏం రాజగారు చేత ఒక పాట పాడించారు హీరోకి, రామారావు గారికి. అది కట్టండి వీర కంకణం పట్టండి ధర్మ ఖడ్గమే, దేశభక్తి నిలుపుటకై తారరార పట్టండి వీర కంకణం. నేను ఆయన విమర్శించడం కదా, ఆయన చాలా మొక్కమల్ వాయిస్. ఆయన ఎలా పాడో తెలుసా ఇది? పట్టండి వీర కంకణం
కట్టండి ధర్మ ఖడ్గమే దేశభక్తి నిలుపుటకై తెలుగు నేలన పట్టండి వీర కంకణం. కట్టండి వీర కంకణం పట్టండి ధర్మ ఖడ్గమే దేశభక్తి చూపుటకై దుర్మార్గుల బాపుటకై కట్టండి వీర కంకణం కట్టండి వీర కంకణం కట్టండి వీర కంకణం. ఇది పాట పాడుతున్నట్టు ఉంటుంది కానీ ఈ పాట కనుక ఘంటసాల గారికి ఇచ్చి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ డెఫినెట్లీ వెరీ ఎమోషనల్ వన్. పెద్దవాళ్ళు కూడా తప్పు చేశారు. అదే సినిమాలోనే ఓ విలన్ కి ఘంటసాల గారు చేత పాడించారు. జగ్గయ్య గారు పాడతారు, రావే రావే అని ఒక పాట. అమ్మాయిని హీరోయిన్ చంపడానికి కొండ మీద తీసుకెళ్తూ సుఖముగా మేను మరచుట ఈ శిఖరమందు రావే. ఓపెన్ ఎయిర్ లో అది కావాలి. అలాగే రావే రావే భూమి స్థలం మతి చేరువే నారాణి భూమి స్థలం మతి చేరువే నారాణి. అది అది ఎందుకనో మరి ఆ కట్టండి వీర కంకణం వింటే మాత్రం నేను జైలు కాలేను. ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఏఎం రాజా గారు. అలాగా మన గొంతుకును ఏ పాటకైనా అన్వయించుకోవడం మన చేతుల్లోనే ఉంది. నెక్స్ట్ టైం నేను అడిగినప్పుడు ఇలాంటి పాట ఏదైనా మీకోసం నేను ఇలాంటి పాటే ఎంపిక చేస్తాను. అలాంటి పాట పాడి వినిపించాలి. అర్థమైందా? నేను ఉన్నమాట నిష్కల్మషంగా చెప్తున్నాను. ప్లేబ్యాక్ సింగింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఎనీబడి కెన్ సింగ్ ఇన్ ఫిల్మ్స్. నేను అలా పాడుతున్న వాళ్ళందరినీ అంటలే. వాళ్ళలో చాలా మంది శాతం వాళ్ళు కనీసం శృతి భాష ఈ అవగాహన లేని వాళ్ళు పాడుతున్నారు. అండ్ సినిమాల్లో పాడుతున్నాం అనగానే ఒక స్టేటస్ వచ్చేస్తుంది అనమాట. అండ్ దే కాల్ దెమ్ టు జడ్జ్ సమ్ సింగర్స్ హూ సింగ్ బెటర్ దాన్ దెమ్సెల్వ్స్. గో బ్యాక్ అండ్ లిసన్ టు ఆల్ దోస్ ఓల్డ్ నంబర్స్. వాటిని ఎదురుగుండా గురువు ఉన్నాడని ఒక బొమ్మ పెట్టుకుని ఘంటసాల గారి, సుశీల్ గారివి, రఫీ గారివి, యేసుదాస్ గారివి, బాలసుబ్రహ్మణ్యం గారి, ప్లీజ్ ప్రాక్టీస్. జస్ట్ గో ఆన్ లిజనింగ్ ఫస్ట్ అండ్ ప్రాక్టీస్. దానికి మించింది లేదు. శ్రీకాకుళం తర్వాత అభ్యర్థి శ్రీకాకుళం నుంచి. ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు నలుగండ నా వాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు నలుగండ నా వాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు ఈ గాలి ఈ నేల. చిన్నారి గొరవంక పూసేను ఆ వంక నా రాక తెలిసాక వచ్చేను నా వంక. చిన్నారి గొరవంక పూసేను ఆ వంక నా రాక తెలిసాక వచ్చేను నా వంక. ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్లకు కలిసాక ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్లకు కలిసాక ఉప్పొంగిన గుండెలకేక ఎగసేను నింగిదాక ఉప్పొంగిన గుండెలకేక ఎగసేను నింగిదాక ఎగసేను నింగిదాక ఈ గాలి. అసలు ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు ఈ 4 పదాలు కూడా యూ హ్యావ్ టు త్రో దెమ్ అవుట్ అనమాట. ఈ గాలి అట్లా అంత వస్తే తప్ప ఫీలింగ్ ఆఫ్ యూనో దట్ గాలి వీస్తున్నట్టు లేకపోతే, ఎందుకంటే అట్లా ఎన్నాళ్ళు అయిపోయిన తర్వాత సొంత ఊరు వచ్చి మళ్ళీ ఆ గుడ్డివాడు దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు దట్ ఫీల్ ఆఫ్ ఇట్ ఒక అనుభూతి పొంది పాడిన పాట. కాబట్టి ఇట్లాంటి చోటే ఆ రెండిషన్ అనేది, అంటే సాంగ్ రెండిషన్ చేసేదానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. బట్ ప్రొనౌన్సియేషన్ కానీ మిగతాది అంతా కానీ నాకు
ఈ పడికట్టు మాటలు మాట్లాడితే ఇందాక నిన్న మాలవాటి వాటికి వర్తించే మాట అని ఉంటాడేమో, సంగీత రానివాడందరూ ఇక్కడ కూర్చుని జడ్జీల కింద వాడి గురించి కామెంట్ చేస్తున్నారు. అందులో ప్రథముడిని ఆద్యుడిని నేను మొదట్లో చెప్పాను, జడ్జి గారు రాను, నేను యాక్చువల్గా నేను ఎంజాయ్ చేయగలుగుతానికి వస్తాను అని చెప్పాను. నాకు అంటే ఇలాంటప్పుడు పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. అంటే దట్స్ ఐ హ్యావ్ టు బీ వెరీ ఫ్రాంక్ ఇన్ దిస్. ఇట్స్ ఓన్లీ ఫర్ బెటర్మెంట్ ఆర్ నీ ఫ్యూచర్ గురించే నేను చెప్తున్నాను. నేను యాక్చువల్గా పాట పాడిన సంగతులు కానీ అన్నీ కూడా కరెక్ట్గా పలుకుతున్నాయి. కాకపోతే ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి ఇబ్బంది అయిన మ్యూజిక్ పియానో మీద ఈ పాట వాయిస్తే ఎలా ఉంటుంది, అలా ఉంది. ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు, సెలయేరు, నన్ను కన్న నా వాళ్ళు నా కళ్ళలోకి. దీన్ని మ్యూజికల్గా ఎలా చెప్తాం? ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు, సెలయేరు, నన్ను కన్న నా వాళ్ళు నా కళ్ళలో గిళ్ళు. అంత డైనమిక్స్ కావాలి రెండింటికి మధ్య. అనుకోకుండా ఒక సంగతి పాడేశాను ఇందులో. పుగళేంద్ర గారికి ఎంత ఇష్టమో. ఈ గాలి, ఈ నేల, అది మామ కంపోజ్ చేసి కాదు, అనుకోకుండా వచ్చేసింది. ఉప్పొంగిన గుండెలకేక ఎగసేను నింగిదాకా అని 2 సార్లు అనిపించి, ఎగసేను నింగిదాకా నిజంగా ఆకాశం టచ్ చేసినట్టే ఉంటుంది. దట్ వాస్ మహాదేవ. శ్రీకాకుళం సాగర్ పాడారు. నిజామాబాద్ అభ్యర్థి రండి. సందెగాలి సందెగాలి తేలి మురళి, ఇందుకీ సందెగాలి సందెగాలి తేలి మురళి, తొందర తొందరలాయే విందులు విందులు చేసే, ఇందుకీ సందెగాలి సందెగాలి తేలి మురళి. ఈనాటిదో గాని ఆరాధ పల్లవ పాడి, ఏనాటిదో గాని ఆ పిల్లల గ్రోవిని ఏనాటిదో గాని ఆరాధ పల్లవ పాడి, ఏనాటిదో గాని ఆ పిల్లల గ్రోవిని విని విని విని, ఏదే ఆయునా యమున హృదయమున గీతిక, ఏది బృందావనమిక, ఏది విరహం గోపిక, ఎందుకీ సందెగాలి సందెగాలి తేలి మురళి, తొందర తొందరలాయే విందులు విందులు చేసే, ఎందుకీ సందెగాలి సందెగాలి తేలి మురళి. ఎందుకీ సందెగాలి సందెగాలి తేలి మురళి. అసలు ఒక మాట కాదు, ఒకటిది కాదు, ఎంటైర్ ఒక చిత్రీకరణ. ఆయన దర్శించేవారు, ఆ చిత్రాన్ని దర్శించేవారు, దర్శించేట్టుగా చెప్పగలిగానేమో ఇప్పుడు నేను అనుకుంటున్నాను. నేను అలాంటి పాట చక్కగా పాడామమ్మా, చాలా బాగుంది. I don't have any qualms or క్రిటిసైజ్ చేయడానికి అంత పెద్ద తప్పులేం దొరకలేదు. ఈ పాట అంటే నాకు ఎందుకు చాలా చాలా ఇష్టం. మా నాన్నగారు అనేవారు, మాదేవానికి తెలుగు రాదని ఎవడరా అంటాడు, తెలుగు రాకపోతే ఇంత అందంగా ఎలా చేస్తాడని. ఏ నాటిదో గాని ఆరాధ పల్లవ పాణి, ఏ మాయనో గాని
ఆ పిల్లన గ్రోవిని విని ఏది ఆయమునా. ఎవరు వస్తారమ్మా ఆయనకి అక్కడి నుంచి? ఎందుకు రావాలి అలాగా? ఏది నాకు ఏమైంది? మళ్ళీ నాకు ఆ వాతావరణం అంతా సృష్టించే బాగుంది. ఎక్కడో ఒక చిన్న పిల్లనుగో వినిపించింది, సందేగాల్లో తేలి వస్తుంది, తొందర అయిపోతుంది ఒళ్ళంతా ఏదో వింటుంటే. విందులుగా ఉంది. కానీ ఇది ఇప్పుడు ఏనాటిది ఆ రాధా పల్లవ పాణి, అది ఆ ఫ్లూట్ని పుచ్చుకుని వాయిస్తుంటే మళ్ళీ ఏది ఆ యమున అన్నప్పుడు ఏది ఆ యమున హృదయమున గీతిక, ఏది బృందావనమిక, ఏది విరహ గోపిక, ఎందుకీ సంధిగాలి. ఆ సంగతి ఎక్కడ అంటావేమో చూశాను, నాకు పొగలేందే కనిపిస్తాడు అది. ఎందుకీ సంధిగాలి సంధిగాలి తేలి మూర. కనపట్లేదు పాట. బాగా పాడామ్మా, మంచి పాటలు ఇచ్చినందుకు పాడుతా తీయగా చల్లగా. కరీంనగర్ నుంచి అభ్యర్థిని ఆహ్వానిద్దాం మరొకసారి మనకు కర్తాడుతున్నాం. మనకి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివి, శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాటలీల. మనకి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివి, శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాటలీల. మనకి నేర్పిన నడకలివి. మనకి నేర్పిన నడకలివి. కలహంసలకిచ్చిన పదగతులు, ఎలకోయిల మెచ్చిన స్వరజతులు. కలహంసలకిచ్చిన పదగతులు, ఎలకోయిల మెచ్చిన స్వరజతులు. ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు, ఏవేవో కన్నుల కిన్నెలలు. ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు, ఏవేవో కన్నుల కిన్నెలలు. కలిసి మెలిసి కళలు విరిసి మెరిసిన కాళిదాసు కమనీయ కల్పన నల్ప శిల్పమణి మేఘలను. నో కామెంట్స్. దీంట్లో చిన్నది ఏంటంటే యాక్చువల్గా సప్తపది టెస్ట్ వచ్చి సినిమా చేశాము. ఇది ఆ షెడ్యూల్ లాస్ట్ షూటింగ్ డే. యాక్చువల్గా విజయవాడ వచ్చాము అమరావతి నుంచి. ఇవాళ పొద్దున 9 గంటలకు మొదలు పెడితే రేపు పొద్దున్న 4:30 వరకు షూట్ చేస్తూనే ఉన్నాం ఈ సాంగ్ కంటిన్యూస్గా చేసేసి ప్యాకప్ చేసేసి మెడ్రాస్ వెళ్ళిపోయినాం అనమాట. అది గుర్తొస్తుంది, చాలా అద్భుతంగా ఉంది. ఎంజాయ్డ్ ఇట్. గుడ్. మొదటి పల్లవిలో ఏమిటి ఇబ్బంది పడ్డావు తెలుసు కదా? మురళికి నేర్పిన అది ట్రిక్కీ ప్లేస్. లరరిరి తరరరి తరరిరి లరరరే రరరిరా లరరిరే తా. ట్రిక్కీ ప్లేస్ అది. అది పడిపోవాలి, లేకపోతే ఘాట్లో పడకపోతే. వేరే ఏం లేదు, కొంచెం బరువు కావాలి.
తర్వాత కలిసి మెలిసి కళలు విరిసి ఎలాగది కలిసి మెలిసి పాడు. కలిసి మెలిసి కళలు విరిసి మెరిసిన కాళిదాసు కమనీయ కల్పన శిల్పమణి మేఖలను శకుంతలను. శకుంతల ఇస్ డిఫరెంట్ ఎంటిటీ. ఇంతవరకు ఆవిడ ఏ వాల్యూమ్లో ఏం మాడ్యులేట్ చేసి ఉంటుంది. కలిసి మెలిసి కళలు విరిసి మెరిసిన కాళిదాసు కమనీయ కల్పన అనల్ప శిల్పమణి మేఖలను శకుంతలను. తను ఎవరని ఇవన్నీ కూడా విశేషణాలు చెప్పి ఐఎమ్ శకుంతల అన్నది ఎంత స్వీట్గా ఉంటుందో జానకి గారు. అది ఈ సమాసాలు అలా రావాలి, అది అంత అందంగానూ రావాలి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. మెదక్ జిల్లా అభ్యర్థిని ఆహ్వానిద్దాం. లాలి 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 వటపత్ర ఛాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రత్నాల లాలి వటపత్ర ఛాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రత్నాల లాలి మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పదమాలు లాలి వటపత్ర ఛాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రత్నాల లాలి 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 లాలి. जो 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 अलमेलु पतिकी अन्नमय्य लाली अलमेलु पतिकी अन्नमय्य लाली కోదండ రామునికి గోపయ్య లాలి కోదండ రామునికి గోపయ్య లాలి శ్యామలాంగునికి శ్యామయ్య లాలి శ్యామలాంగునికి శ్యామయ్య లాలి ఆగమనుతునికి తాగయ్య లాలి వటపత్ర ఛాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రత్నాల లాలి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి. జడ్జి స్థానంలో కూర్చొని నేను పాట బాగా ఎంజాయ్ చేస్తున్నాను, కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తున్నట్టుగా ఉంది. ఇది అంటే నిద్రపోతున్నానేమో అనుకుంటారేమో. లాలి అది పాటల్లో అంత సౌకుమార్యం ఉంది చక్కగా. ఈ సాహిత్యంలో మంచి శిల్పం ఉంది. యాక్చువల్గా మీరు కనుక గమనిస్తే మొదటి 4 లైన్స్లో వరహాలు ముత్యాలు పగడాలు అలాంటివి వస్తాయి. రెండో చరణంలోనేమో తల్లులు వాళ్ళ యొక్క తల్లుల పరంగా వస్తుంది. మూడో చరణంలోనేమో వాగ్గేయకారుల పరంగా సాహిత్యం ఉంటుంది. ఇది దీంట్లో ఉన్నటువంటి శిల్పంలో ఉన్నటువంటి వైశిష్ట్యం. ఇది నారాయణ రెడ్డి గారు చాలా అద్భుతంగా చేశారు. ఇది కూడా లిరిక్ రాసిన తర్వాత ట్యూన్ చేసినటువంటి సాంగే. ఇంకో గొప్ప విషయం ఈ పాటలో రిథమ్ కూడా, ఫాలోయింగ్ రిథమ్ కూడా ఒక సింగిల్ నోట్ లాగానే ఉంటుంది ఊరినది అంతే తప్ప. ఒకసారి వాయించండి పల్లవి. ఎంత హాయిగా పెట్టాడు చూడండి ఇళయరాజా. చివరి దాకా ఏమీ మార్పు ఉండదు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. వెరీ 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 గుడ్. థ్యాంక్ యూ సార్. బికాజ్ చాలా శృతి శుభంగా ఉందమ్మా నీ వాయిస్. సంగతులన్నీ స్పష్టంగా ఉన్నాయి. నేను వెరీ 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 గుడ్ అనగానే నువ్వేం రియాక్షన్ ఇచ్చావు?
ఇప్పుడేం రియాక్షన్ ఇస్తున్నావు? ఇది పాటలో కూడా ఉంటే బాగుంటుంది. రంగారెడ్డి జిల్లా అభ్యర్థిని ఆహ్వానిద్దాం. సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే భారతి మనసా స్మరామి శ్రీభారతి శిరసా నమామి హే భారతి మనసా స్మరామి శ్రీభారతి శిరసా నమామి సంగీత సాహిత్య సమలంకృతే వనవాసిని పూర్ణ శశిహాసిని నాద నాదాంత పరివేశిని ఆత్మ సంభాషిని వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని నాద నాదాంత పరివేశిని ఆత్మ సంభాషిని వ్యాస వాల్మీకి వాగ్గాయనే వ్యాస వాల్మీకి వాగ్గాయని జ్ఞానవల్లి సముల్లాసి. న్యాయంగా చెప్పాలంటే స్వాతి కిరణ్ చాలాసార్లు చెప్పాను, మ్యూజిక్ పుగళేంద్ర గారు చేశారు. మామగారు అప్పుడు అస్వస్థులుగా ఉన్న సందర్భంలో ఆయన గురుభక్తి ఎంత మంచిదంటే ఆయన పేరు వేయడానికి ఒప్పుకోకుండా మహాదేవన్ గారి పేరే వేయడం జరిగింది. ఇది యాక్చువల్గా కన్నడంలో తెలుగులో 2 భాషలో తీయాలని ఈ పాటలన్నీ కూడా బెంగళూరులో రికార్డ్ చేశాం, కానీ కన్నడంలో తీయడం కుదరలేదు. నేను ఇది మీ తప్పుగా అనను, మీకున్న పరిజ్ఞానంతో ఈ పాటను ఇంత దూరం తీసుకురావడం అనేటటువంటిది నిజంగా దానికి నేను అభినందిస్తున్నాను. ఎంత గర్వకారణంగా ఉందంటే ఇది ఐ థింక్ కర్టెన్ రైజర్కి బాలసుబ్రహ్మణ్యం గారు ఉపయోగించిన పాట ఇదే అనుకుంటా. మన పార్సార్ చేత పాడించినట్టుగా ఉన్నారు. నేను కథాచిత్తుగా అది వినటం జరిగింది. చాలా మంచి మంచి సాహిత్యం. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నాకు దాదాపు 11-12 పాటలు నేను విన్నాను నా సినిమాల్లోంచి. ఇంత మంచి సంగీతం మా సినిమాల్లో ఉందా అని వాళ్ళు నాకు అనిపిస్తుంది. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, సారీ గమ పమ గమ సరి రి సా పమ గమ సరి సారీ గమ పని సని పమ గమ సరి రి సా ప్రణతి 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 పమ పమ గమ సరి సా ప్రణతి 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 ప్రణవనాద జగతికి మమ పమ పమ పని ప్రణుతి 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 ప్రథమ కళా సృష్టికి ప్రణతి 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 ప్రణవనాద జగతికి కలరవు ఐంకారమా పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓంకారమా సుప్రభాత వేదికపై సుఖపికాది కలరవు ఐంకారమా పైరు పాపలకు జోలలు పాడే గాలుల సౌవడి హ్రీంకారమా హ్రీంకారమా గిరుల శిరసులను జారే
బరువు కొంచెం తగ్గింది, కానీ అదర్వైజ్ వాట్ యూ హ్యావ్ సంగ్ ఈజ్ గుడ్. మా వచ్చినప్పుడు కూడా గిరుల శిరస్సులను జారే జరుల నడకల అలజడి శ్రీంకారమ ఎలా అంటున్నావు? అది మైక్లోనే అనొచ్చు. అది శ్రీంకారమా 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 శ్రీమా క్లీన్గా శృతిలో ఉండాలి. శ్రీ తారా పక్కా శృతిలో ఉండాలి. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. గాడ్ బ్లెస్ యూ. చెప్పాడు కదా, అంతా చెప్పాడు కదా, చాలా చాలా అద్భుతమైనది. దీంట్లో ఏంటంటే 2 సార్లు వస్తుంది పాట. యాక్చువల్గా ఈయన కంపోజ్ చేసేటప్పుడు ఒక రకం ఉంటుంది, ఈ ప్రణతి ఆ అమ్మాయి కాంపిటీషన్లో పాడేటప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. యాక్చువల్గా మ్యూజిక్ డైరెక్టర్స్కి ప్రాబ్లం ఏంటంటే ఈయన నిష్ణాతుడైనటువంటి ఒక సంగీత విద్వాంసుడు కంపోజ్ చేసిన దానికంటే సామాన్య శ్రోతకి ఆ పిల్లవాడు కంపోజ్ చేసింది బాగున్నట్టుగా ఉండాలి అనేది ఒక పెట్టాం లిటిగేషన్. అది ఎంతో అద్భుతంగా నిర్వహించాడు. ఇక్కడ మాత్రం పొగిడాంది యొక్క హ్యాండ్ ఉంది. బలం రాగం చేస్తే బాగుంటుంది అని చెప్పి, అది ఎలా వస్తుందో మనకు తెలియదు ఆ రాగం ఏమిటో, బట్ చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. వెరీ గుడ్. ఈ వారం ఇంతటితో ఆపక తప్పదు. ఇంకా 11 మంది ఉన్నారు. వచ్చే వారం మళ్ళీ మనం ముందుగా సంతోషపడాల్సిన విషయం, విశ్వనాథ్ గారే దానికి కూడా న్యాయ నిర్ణేతగా వస్తున్నారు. సో వారి పాటలే ఉంటాయి వచ్చే ఎపిసోడ్లో కూడాను. మీరందరి ఆదరాభిమానాలను అలాగే ఉంచాలని ఆకాంక్షిస్తూ మీ దగ్గర కోల్గేట్ పాడుతా తీయగా ఈటీవీ నుంచి ఈ వారం నిష్క్రమిస్తున్నాడు మీ బాలసుబ్రహ్మణ్యం.